గోవింద 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 గోవింద. ఇవాల్టి మన కార్యక్రమ సరళిని ఒకసారి పరిశీలిస్తే ముందుగా మన ఏ కార్యక్రమానైనా శుభసూచికగా స్వామివారి ప్రార్థనతో ప్రారంభిస్తాం. అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. అటు తర్వాత ముఖ్య అతిథులు ఎవరైతే వచ్చారో మన గౌరవనీయులు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, వారితో వెల్కమ్ అడ్రస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ యోగా గురించి మనకు వేదాల్లో ఏ విధంగా ఉటంకించారన్న విషయాన్ని తెలియజెప్పడానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ మేడసాని మోహన్ గారు వివరించడం జరుగుతుంది. దాని తరువాత వేద పండితులతో వేదిక్ చాంట్స్ ఏ విధంగా మనకు వేదాల్లో యోగా గురించి వేదిక్ చాంట్స్ నిర్దేశించారో దాని గురించి ఒక 2 నిమిషాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. అటు తరువాత ఒక ఆడియో విజువల్, ఒక దృశ్య శ్రవణ మాలికను మనకు ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్లో ప్రదర్శిస్తారు యోగా మీద. అటు తర్వాత 45 నిమిషాల పాటు మనం యోగా ఆసనాల మీద మన శిక్షకులు ఏదైతే స్టేజ్ మీద మనకు చెప్తారో దాన్ని చూస్తూ, అదేవిధంగా వీడియోని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోను కూడా పక్కన ఉండే 2 స్క్రీన్స్లో డిస్ప్లే అయ్యే వీడియోస్ను కూడా ఫాలో అవుతూ చేయండి. ఎవరికి ఏదైనా అసౌకర్యం ఉంటే దయచేసి అటువంటి ఆసనాలని చేయకండి. మీకు హెల్త్ పట్ల అంటే ఏదైనా ఎనీ స్పైనల్ ప్రాబ్లం కానీ, హెడేక్ కానీ, వెర్టిగో కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కైండ్లీ అవాయిడ్ దోస్ ఆసన్స్. అటు తరువాత స్విమ్స్, మన వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు రూపొందించినటువంటి ప్రత్యేకంగా ఒక స్టడీ చేసి యోగా ఆన్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దయచేసి గ్యాప్స్ అంతా ఫిల్ చేయాలి. కోఆర్డినేటర్స్, కన్సర్న్డ్ కోఆర్డినేటర్స్ kindly guide your people to make them properly sit in their respective places. నిన్నటి నుంచి మీకు గైడ్ ఇవ్వడం జరుగుతోంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. కోఆర్డినేటర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీ స్టాఫ్కి చెప్పి అక్కడ ప్లేస్ ఎక్కడైతే ఖాళీలు కనబడుతున్నాయో అక్కడంతా ఫిల్ చేయించండి. ఆల్రెడీ వీ హ్యావ్ పాస్డ్ 2 minutes. మనం సమయానికి కరెక్ట్గా ప్రారంభిస్తేనే అనుకున్న షెడ్యూల్ ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని ముగించడం అవుతుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. దయచేసి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు కూర్చోవాలండి. ఇక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి. కైండ్లీ సిట్ ఇన్ ద ఫ్రంట్. ఎక్కడైతే వాటర్ బాటిల్స్ ప్లేస్ చేశారో ఆ పాయింట్స్లో వచ్చి మ్యాట్స్ స్ప్రెడ్ చేసుకుని కూర్చోవలసిందిగా మనవి. ఎవరు నిలబడకండి, మధ్యలో ఎవరు నిలబడకండి. యోగా ఆన్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కార్యక్రమం తరువాత మనకు 15 రోజుల పాటు తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక మహాయజ్ఞంలాగా యోగా కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ఈఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిర్వహించడం జరిగింది. అందులో ప్రతిభను కనబరిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అటు తరువాత ఈ యోగా దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సినటువంటి ప్రతిజ్ఞను కూడా నిర్వహించడం జరుగుతుంది. తరువాత డెప్యూటీ వెల్ఫేర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించి మనమందరం మెడిటేషన్ మోడ్లో ఉండి ప్రశాంతంగా మన శరీరాన్ని మానసిక ఆనందాన్ని పొందిన తర్వాత ఇక్కడి నుంచి డిస్పోజ్ అవ్వటం జరుగుతుంది. బయట మీ అందరి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ
7:30కి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేలా మనము ప్లాన్ చేయటం జరిగింది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీరందరూ సహకరించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది మనం టైం స్కెడ్యూల్ ప్రకారం పోవడం అనేది. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైతే వెనకాల నిల్చుకొని ఉన్నారో ఫ్రంట్లో మ్యాట్స్ ఖాళీగా ఉంది. మీ కోఆర్డినేటర్స్ కన్సర్న్ కోఆర్డినేటర్స్ kindly guide your people and make them sit in their places. Thank you. సార్ డిప్యూటీ ఓ గోవిందరాజన్ గారు, డిప్యూటీ ఓ వెల్ఫేర్ గారు అక్కడ ఖాళీలు ఉన్నాయి అంటున్నారు సార్ వాళ్ళు. దయచేసి అక్కడ కూర్చోమని చెప్తున్నారు సార్. స్టూడెంట్స్నైనా ఎవరినైనా ఖాళీ వాటర్ బాటిల్స్ మనకు కనబడుతున్నాయి, ఇంకా ఆ ప్లేస్లో అంతా ఫిల్ చేయమంటున్నారు సార్. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ ఇటు సైడ్ కూడా బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఇంకా మనకు చాలా ఖాళీలు కనబడుతున్నాయండి. కైండ్లీ మేక్ ఇట్ ఫాస్ట్. వెనకాల ఎవరైతే పిల్లలు కూర్చొని ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కూర్చునేసేయండి ఆ స్థానాల్లో. యూ కెన్ ఫిల్ అప్ దట్. ఆల్రెడీ 5:36 అయిందండి. 6 నిమిషాలు లేట్ అయ్యింది. దయచేసి ఫాస్ట్గా సెటిల్ కావాలి. బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళంతా ఫ్రంట్లో వచ్చి కూర్చోండి సార్. సార్ డిప్యూటీ ఓ వెల్ఫేర్ గారు గైడెన్స్ ఇస్తున్నారు. మ్యాట్స్ తీసుకున్న వాళ్ళు దయచేసి ఖాళీ వాటర్ బాటిల్స్ కనబడుతున్న ప్రాంతాల్లో కూర్చోండి. తొందరగా సెటిల్ కండి. బ్యాక్ సైడ్ కూర్చోండి మేడం. అక్కడంతా ఖాళీలు ఉన్నాయి చూడండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యోగానంద స్వరూపుడైన శ్రీవారికి నమస్కారం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విచ్చేసిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు స్వాగతం పలుకుతూ నేటి మన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. ముందుగా ఏ కార్యక్రమానైనా మన హైందవ సనాతన ధర్మంలో పూజ అదేవిధంగా జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా మన ఈ కార్యక్రమాన్ని పూజ ఫాలోడ్ బై లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కార్యక్రమంతో ప్రారంభిద్దాం. అందుకు వేదిక మీదకి అతిరథ మహారథులైనటువంటి శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, అదేవిధంగా మన జేఈఓ శ్రీ శరత్ గారు, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ గారు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ గారు, మన ప్రియతమ బోర్డు సభ్యులు శ్రీ సదాశివ గారును అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఘరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్ హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావజేహం యోగభట్ట సమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే అయం ముహూర్తః సుముహూర్తోస్తు అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శేషాచల నివాసినః శ్రీభూనీలా అలర్మేల్ మంగా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శేషపూజాంచ కరిష్యే. యాని ప్రవోచయ్యః పార్థివాని విమమేర్దాగుంసి యో అస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమాణస్త్రే ధోరుగాయ విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణ్యప్త్రే స్థో విష్ణో స్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్యాం నరో యత్ర దేవయవో మదంతే ఉరుక్రమస్య సహి బంధురిత్థా విష్ణో పదే పరమే మధ్వ ఉత్సః ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోర్భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధాన నతే మహిత్వమన్వశ్నువంతి ఉభే విద్మరదసి పృథివ్యా విష్ణో దేవత్వా పరమస్య విచ్ఛే విచక్రమే పృథివీమేషయేతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనాసః ఓరక్షితయో సుజనిమాచకార త్రైర్దేవ పృథివీమేష ఏతా విచక్రమే శతర్చసం మహిత్వా ప్రవిష్ణురస్తు తమసస్తవీయాన్ వేదజ్ఞస్య స్థవిరస్య నామ
अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदधे पदो समोढमस्य पागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः तद्विष्णो परमं पदगो सदा पश्यन्ति सूरजः देव चक्षुराततो तद्विप्रासोऽपिबन्यवोदा ध्रुवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఇప్పటి వరకు పూజా కార్యక్రమాన్ని చూసాం. తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన. ఇవ్వండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అతిథులనంతా ఆహ్వానిస్తున్నాను. సార్, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తరువాత డాక్టర్ కె వందన గారితో స్వామివారి నామం ఒక 2 నిమిషాలు మనం ప్రేయర్తో ప్రారంభిస్తాం ఈ కార్యక్రమాన్ని. ओम उद्दीप्य सजातवेदो भग्नं निरवधिं मम पजोच्चमह्यमावहदीवनं च दिशो दिशा ज्योतिष्मदे स्वाधारयामि ज्योतिष्कृतं स्वाधारयामि ज्योतिर्विदं स्वाधारयामि भास्वते स्वाधारयामि ज्वलन्ते स्वाधारयामि मल्मला भवन्ति स्वाधारयामि दीप्यमानान् स्वाधारयामि रोचमानान् स्वाधारयामि यजस्रान् स्वाधारयामि बृहज्योतिषं स्वाधारयामि बोधयन्ति स्वाधारयामि जाग्रते स्वाधारयामि ज्योतिर्देवतायै नमः। జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంగళకరంగా పూర్తి అయిన తరువాత డాక్టర్ కె వందన గారు స్వామివారి నారాయణతే నమో నమో కీర్తనను ఆలపిస్తారు.
नमस्ते योगरूपाय नमस्ते योगरूपाय संप्रज्ञानशरीरिणे असंप्रज्ञानमूर्ध्ने ते तयोर्योगमयाय च नारायणते नमो नमो नारायणते नमो नमो नारदसन्नुत नमो नमो नारायणते नमो नमो मुरहर भवहर मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभा परमपुरुष भवबन्ध विमोचन परमपुरुष भवबन्ध विमोचन नरमृगशरीर नमो 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 नरमृगशरीर नमो नमो नारायणते नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूप वेदोधर श्री वेंकटनायक वेदोधर श्री वेंकटनायक नाद प्रियते नमो 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 नाद प्रियते नमो नमो नारायणते नमो नमो नारद सन्नुत नमो नमो नारायणते नमो 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 నారాయణ మంత్రంతో మనందరిలోనూ యోగానందాన్ని జాగృతి చేసినటువంటి డాక్టర్ వందన గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యోగా ఒక పరిచయం అంటూ యోగిక్ టాక్స్ ఒకటి రూపొందించడం జరిగింది. దాన్ని మన గౌరవ ఈఓ గారు ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా స్విమ్స్ ఆధ్వర్యంలో ఒక స్టడీ రీసెర్చ్ కూడా తీసుకోవటం జరిగింది. దాని విషయాలను డైరెక్టర్ గారు మనకు ఒక 2 నిమిషాల పాటు వివరిస్తారు. ఇప్పుడు రీసెర్చ్ ప్రతుల్ని కూడా ఈఓ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 2 నిమిషాల పాటు పరిచయం చేయవలసిందిగా డైరెక్టర్ గారు శ్రీ ఆర్వి కుమార్ గారిని కోరుతున్నాను. నమో వెంకటేశాయ. ఈ గత 2 వారాలుగా అద్భుతంగా మనం ఈ యోగాసనాల ప్రక్రియ సాధన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు మన గౌరవ కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ఈ యోగాసనాల మీద ఒక ఆరోగ్యం మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేది వైద్యుల పరంగా పరిశీలిస్తే బాగుంటుందని ఒక సూచన చేశారు.
ఆ సూచన ప్రకారం మేము బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేటు, దాని తర్వాత రెస్పిరేటరీ రేటు, తర్వాత ఆక్సిజన్ శాచురేషన్ అనే 4 పారామీటర్స్ తీసుకొని ముందు తర్వాత కూడా స్టడీ చేయటం జరిగింది. వాటన్నిటిలో కూడా చాలా ఈ ఒక్క వారంలో యోగా చేయటంతో చాలా మంచి ఎఫెక్ట్స్ కనబడడం జరిగింది. అంతేకాకుండా కేవలం యోగా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా లేకపోతే దీనికి అంతకంటే లోతైన ఎఫెక్ట్ ఉంటుందా అనే దానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కొన్ని పారామీటర్స్ స్టడీ చేయడం జరిగింది. దాంట్లో నిద్ర, జీర్ణక్రియ, తర్వాత అలాగే మన స్టామినా, తర్వాత చదువుకుంటున్న స్టూడెంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ కాన్సన్ట్రేషను, వాటిని ఇట్లాంటి 10 పారామీటర్స్ స్టడీ చేయటం జరిగింది. దాంట్లో ఆశ్చర్యకరంగా అంత తక్కువ సమయంలో యోగా చేస్తే కూడా వీటన్నిటిలో చక్కటి ఇంప్రూవ్మెంట్ కనబడింది. దాదాపు 80% వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎఫెక్ట్ కనపడింది అని చెప్పారు. అందులో 40% చక్కగా అంటే చాలా సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ కనపడిందని చెప్పడం జరిగింది. ఈ అధ్యయనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ చక్కటి ఆలోచన మరియు అవకాశం స్విమ్స్కి ఇచ్చినటువంటి శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ రవిచంద్ర గారికి మా వైద్య బృందం అంతా కూడా కృతజ్ఞులుగా ఉన్నాం. ఈ యోగాన్ని కేవలం ఈ 2 వారాలతోనే కాకుండా మీ రోజువారీ జీవనంలో ఒక ముఖ్య అంశంగా మార్చుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ వెంకటేశ్వరుడు మీ అందరికీ ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. శ్రీనివాసో విజయతే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ శ్రీ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నటువంటి యోగా టీటీడీ ఆరోగ్యానంద కార్యక్రమం గురించి తమ సందేశాన్ని అందిస్తారు. అంతకుముందు ఈ కార్యక్రమం గురించి మన గౌరవ జేఈఓ గారు శ్రీ శరత్ గారు వివరిస్తారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఈవో రవిచంద్ర సార్, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బోర్డు సభ్యులు సదాశివరావు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సివిఎస్ఓ మురళీకృష్ణ గారు, అదేవిధంగా స్విమ్స్ డైరెక్టర్ కుమార్ గారు, పెద్దలు మేడసాన్ మోహన్ గారు, విచ్చేసిన టీటీడీ టోటల్లీ టీమ్ డెడికేటెడ్తో పనిచేసిన ప్రతి ఒక్కరూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓం నమో వెంకటేశాయ. సార్, మీ ఆదేశానుసారం ముఖ్యంగా ఆనంద నిలయుడి దగ్గర చెంతలో అక్కడ సమావేశంలో మీరు ఏదైతే దశ నిర్దేశం చేశారో దాని ప్రకారం 7వ తారీఖు మనం ప్రారంభం చేసుకున్నాం. పక్షం రోజులు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది. ముందుగా మనం ప్రతి టీటీడీలో ప్రతిసారి ఒక్కరోజు మాత్రమే ఇంటర్నేషనల్ యోగా డే రోజు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది. అలా కాదు, 15 రోజులు చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెన్ ఇంటర్నేషనల్ యోగా డే తర్వాత కూడా వాళ్ళు చేసుకోవటానికి అలవాటు చేసుకోవటానికి బాగుంటుందని తమరు చెప్పారు. ఆ విధంగానే మన కాలనీలో కానీ, కార్యాలయాల్లో కానీ, వైద్యాలయాల్లో కానీ, ఆరోగ్యాలయాల్లో కానీ, విద్యాలయాల్లో కానీ అన్ని సెంటర్లు ఏర్పాటు చేసి నిరంతరంగా 14 రోజుల కార్యక్రమం చేసి ఈరోజు ఇప్పుడే ఆర్వి కుమార్ గారు చెప్పారు సార్, 4,000 మంది మనం పాల్గొంటే సుమారు 4,000 మంది ప్రతిరోజు 14 రోజులు చేస్తే దాంట్లో 1,600 మంది రెగ్యులర్గా వచ్చినారు. సుమారు 2,000 మంది వచ్చినారు సార్. దాంట్లో 1,600 మంది మీద ఏదైతే మొదటి రోజు వచ్చినారో చివరి రోజు వరకు ఎవరైతే వచ్చినారో వారి మీద హెల్త్ చెకప్ చేయటం జరిగింది. ఇప్పుడే విన్నారు సార్ ఎంత మంచిగా మార్పులు వచ్చినాయో 14 రోజుల్లోనే మనందరం చూసుకోవటం జరిగింది. ఖచ్చితంగా సార్, మరి ఈ కార్యక్రమం
మీకు అందరికీ తెలుసు, మన దేశం మరి చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి యోగాంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరిగింది. అక్కడ పక్షం రోజులు చేసిన తర్వాత ఇక్కడ కూడా పక్షం రోజులు చేయాలి, నిరంతర ప్రక్రియ చేయాలని మరి ఈఓ సార్ నిర్ణయం. దాని ప్రకారం మీ ఆధ్వర్యంలో, అగైన్ ఐఎమ్ సేయింగ్ సార్, టోటల్లీ టీమ్ డెడికేటెడ్ ఫర్ దిస్ వాట్ ఎవర్ యూ సే. ఆ విధంగా ఈరోజు కన్నుల పండుగగా ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం గత సంవత్సరం వైజాగ్లో జరిగినప్పుడు చరిత్ర తిరగరాసింది. అదేవిధంగా ఈరోజు టీటీడీ కూడా ఒక్కరోజు కార్యక్రమం కాదు, మీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఈ కార్యక్రమం మీ జీవితంలో దైనందిన కార్యక్రమంలో భాగం కావాలనే ఉద్దేశం ఏదైతే మీది ఉందో ఆ విధంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. ఇంకొకసారి మా అందరి ఉద్యోగస్తుల తరపున మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మేము మరి ఈవెన్ టాప్ టీషర్ట్స్ కానీ లోయర్స్ కానీ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాము అని మేము చెప్తే మీరు అట్లా కాదు, మన వాళ్ళందరికీ 2000 కావాలంటే తీసుకోండి, 1000 కాదు 2000 తీసుకోండి, నేనున్నాను, మీకు మంచిగా చేయండి, మనోళ్ళ ఆరోగ్యం బాగుండాలా అని, మన వాళ్ళు మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కుటుంబం బాగుండాలి అని మీరు ఏదైతే చెప్పినారో ఆ సూచన అనుసరించి టీం వెంటనే మరి దానికి కార్యరూపం దాల్చి 2000 టీషర్ట్స్ అదేవిధంగా లోయర్స్ కూడా తీసుకురావడం జరిగింది సార్, అందరికీ ఇవ్వటం జరిగింది. మరి ఎందుకంటే సార్ ఒక మాట చెప్పారు, లాస్ట్ ముగిస్తాను, ఒకటే మాట చెప్పారు, కనీసం టీషర్టు లోయర్స్ తీసుకొని నెక్స్ట్ పరంపర సాగిస్తారు, ఖచ్చితంగా దానికోసమైనా రేపటి నుంచి చేస్తారనేది సార్ ఆలోచన. ఆ విధంగా దయచేసి ఆలోచనని కార్యరూపంలో దాల్చి మీకోసం మీ కుటుంబం కోసం యోగా నిరంతర ప్రక్రియగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ఈ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని మరి చేర్పించినందుకు మరి ఇది నిరంతర ప్రక్రియగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. ప్రతిరోజు 90,000 నుండి 1,00,000 మంది దాకా భక్తులకు సేవలు అందిస్తున్నటువంటి మన ఉద్యోగ మిత్రుల మానసిక శారీరక ఆరోగ్యమే ప్రధానంగా యోచించినటువంటి మన ప్రియతమ ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారిని ఇప్పుడు మనల్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. సభకు విచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమానికి కారణభూతులందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, ముందుగా 7 కొండలు, పచ్చని వృక్షాలు మధ్యలో మనందరం మంచి వాతావరణంలో కూర్చున్నాం. ఈ 14 రోజులు నిరంతరంగా పూర్తి చేసిన అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. దాని యొక్క మంచిని గ్రహించి మున్ముందు దాన్ని మీరు కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని నిజమైన ప్రతిఫలం మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో మన స్విమ్స్ డైరెక్టర్ గారిని ఇది ఆరోగ్యం మీద ప్రభావం ఎలా చూపిస్తుంది అనేది ఒక పరిశీలన చేయమని చెప్పటం జరిగింది. చెప్పిందే తడువుగా చాలా చక్కని కార్యక్రమాన్ని రూపొందించి చాలా పద్ధతి ప్రకారం వాళ్ళు అన్ని సూచికల్ని వెరిఫై చేయటం జరిగింది, గమనించటం జరిగింది. తద్వారా మార్పు చిన్నదైనా ఒక సానుకూల వైపు వెళ్ళింది. ఎవరికి నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికి రాలేదు. ప్రతి ఒక్కరికి చిన్నదైనా పెద్దదైనా పాజిటివ్ సైడే, మంచి వైపే మార్పు జరిగింది. 14 రోజుల్లోనే అంత చక్కని మార్పు వచ్చింది అంటే బహుశా మనం సంవత్సరం పాటు అది రుచి చూసిన తర్వాత నిరంతరాయం అందరూ చేసుకోగలిగితే మన యొక్క ఆరోగ్యం, తద్వారా మన కుటుంబం, మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన మీద ఆధారపడేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళు అందరికి కూడా మనం మంచి చేయగలుగుతాము అండ్ అందరితో మంచిగా ఉండగలుగుతాము. కాబట్టి దయించి అందరూ తమరి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా మనవి. తద్వారా సమాజానికి ఎక్కువ చేయగలుగుతాం, మనం ఆనందంగా ఉండగలుగుతాం, ప్లస్ సమాజానికి మంచి చేయగలుగుతాం అన్నది ఆలోచన. ఈ ఇంత చక్కని కార్యక్రమం ఇంత తక్కువ సమయంలోన ఇంత చక్కగా చేసి అందరికీ అనుకూలంగా ఉండే చేసిన టీంకి మనస్ఫూర్తి ధన్యవాదాలు.
ఇక కార్యక్రమాన్ని ఒకే ఒక్క మనవి, మీరు ఆల్రెడీ నేను బలవంతంగా ఈ యోగా కార్యక్రమాలకి ఒక 11 సంవత్సరాల క్రితం ఇంట్రడ్యూస్ చేయబడ్డాను. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కంపల్సరీగా 3 డే ఆ ప్రోగ్రామ్ని ఆఫీసర్స్ అందరికీ చేశారు. కాబట్టి కొంచెము ఇది ఇలాంటి ప్రోగ్రాం కూడా కంపల్సరీ ఏంటి అనుకుంటూ వెళ్ళాము. కానీ రెండో రోజే చాలా 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 బెనిఫిట్ గమనించి అప్పటి నుంచి చాలా రెగ్యులర్గా చేసేవాళ్ళం. దానివల్ల చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, మానసిక బెనిఫిట్స్, పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాము. అందుకు దాన్ని ఉపయోగాన్ని గమనించాక అది 10 మందికి నా అనుభవాన్ని పంచుకోవాలని, ఆ 10 మంది తద్వారా బాగుపడాలని కోరుతూ ఈ విధంగా ఈ ప్రోగ్రాంకి చేసుకుందామని అనుకున్నాము. మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, భారతదేశంలో జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు అమరావతిలో 25,000 మందితో జరుగుతుంది, ప్రతి జిల్లాలో జరుగుతుంది. అందులో భాగంగా మనం టీటీడీ కూడా ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి అందరికీ అవగాహన కలగాలి, సామూహికంగా ఉంటే అందరికీ ఎక్కువ అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని అనుకోవాలి, అవగాహన కల్పించే కార్యక్రమంగా భావిస్తూ అందరూ దీనివల్ల లాభాన్ని గమనించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా, మీరు అందరూ మంచిగా ఉండాలని, మీరు మీ కుటుంబాలు మంచిగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. యోగతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు వేద పండితులు మన అతిథులకి సన్మానం చేస్తారండి, ఆశీర్వాదం చేస్తారు సార్. వేద మంత్రాల నడుమ వారిని ఆశీర్వదించాల్సిందిగా మనవి. ఆశాస్తే యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్నేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదగణేన హవిషాశాస్తే తదస్యాత్ తదధ్యాత్ తదస్మై దేవారాధన్తాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యావా పృథివీ అదంహసస్పాతాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్య ఇహవ్యశూరో మహారథో జాయతాదోగ్ధే ధేనుర్వోఢానడ్వానాశుః సప్తే పురంధర్యోషా జిష్ణోరథే సభేర్యో యువాస్య యజమానస్య వీరో జాయతాన్నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో న కల్పతాం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళకరమైన వేదాశీర్వచనం విన్నాము. ఇప్పుడు వేదం జీవననాదం, ఆ జీవననాదానికి అవసరమైన యోగ సాధనం గురించి వేదాల్లో ఏ విధంగా పేర్కొనబడింది అన్న అంశాన్ని మనకు తెలియజెప్పడానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్
పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు, ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుని యొక్క పవిత్ర ప్రాంగణంలో 14 రోజులు ఏకబిగిన ఒక ఉద్యమ స్ఫూర్తితో యోగాభ్యాసం చేసినటువంటి సోదర సోదరీమణులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. 1981 నుంచి 45 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంతో నాకున్న అనుబంధంలో ఈ ఒక్క సంవత్సరం, ఈ 14 రోజులు చాలా ముఖ్యంగా ఎంతో ఒక అక్షయానంద సంధాయకమైనటువంటి ఆనందానుభూతిని మనందరికి కలిగించినటువంటి రోజులు ఇవి. అటువంటి నూతనాధ్యాయం ఇది. యోగము అన్నది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సకల వేదాల సారాంశమైనటువంటి భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం అని చెప్పారు. పతంజలి మహర్షి చెప్పారు యోగ చిత్తవృత్తిర్ నిరోధ అని. మానవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు జయించి అంతర్ముఖీన సంస్కారం కలిగి జ్ఞానాన్ని ఆర్జించాలంటే చతుర్విధ పురుషార్థాలతో, ధర్మ, అర్థ, కామ, మోక్షాలతో మన జీవితాన్ని సఫలీకృతం చేసుకొని పరమాత్మను మెప్పించాలంటే యోగాభ్యాసం చాలా అవసరం. యోగాభ్యాసం లేకుండా ఇంతకుముందు మన స్విమ్స్ డైరెక్టర్ గారు చూపించారు ధ్యానమూలమిదం జగత్. ఏకాగ్రతాబంధుర చిత్తవృత్తి లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. తిరుమల స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్రవర్తి హోదాలో 7 సార్లు వచ్చి సేవించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పారు యమ నియమాది లభ్య ద్రుహిణాది జరన్ మరుదిభ్య సంస్కృతి శ్రమ హరణామ కీర్తన ముర ప్రవికర్తన పాతకావలి దమన రమంగన కమన తామరసాయత నేత్ర భక్తహృద్భ్రమ తృణదాత్ర భూ యువతిరంజన వర్ణజితాభ్రఖంజన. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగానుష్ఠానం ఏ జీవునికి ఉన్నదో అటువంటి వారికి నువ్వు సులభంగా ప్రసన్నం అవుతావు స్వామి అని ఆ భగవంతుని కీర్తించాడు. అంటే ఈ 14 రోజులు ఆ దేవదేవుని సన్నిధిలో ఉన్నందుకు మనము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సమాపన సమావేశంగా ఆ మధుర స్మృతిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇంత ఉత్తేజాన్ని మనకి ఇచ్చినటువంటి పెద్దలు మన ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, శరత్ గారు జేఈఓ గారు ఈ 14 రోజులు అందరినీ ఒక తాటిపై నడిపించి మనకు ఒక నూతనమైనటువంటి అనుభూతిని ప్రసాదించారు. ఈ సమావేశం ఇచ్చేసినటువంటి పెద్దలు రవికుమార్ గారు, స్విమ్స్ గారు ధ్యానమూలమిదం జగత్, అది అక్షర సత్యం, పరమసత్యం. అది మన ధర్మకర్తలు సభ్యులు సదాశివరావు గారికి, మురళీకృష్ణ గారికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు సమర్పిస్తూ ఇంతకంటే ఎక్కువ ప్రసంగం చేయకూడదని ఇప్పుడు అందరూ యోగాభ్యాసం పట్ల చాలా శ్రద్ధాశక్తులతో ఉన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు మన జన్మజన్మల ప్రవాహంలో కూడా కొనసాగాలని, అందరికీ అటువంటి ఆత్మశక్తి ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలు ప్రార్థిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. తనదైన శైలిలో వేదంలో యోగా యొక్క గొప్పతనాన్ని వివరించిన డాక్టర్ మేడసాని మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ యోగా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులంతా కోరుతున్నాను. మనం ఆసనాలు ప్రారంభించుకునే ముందు భారతదేశ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించినటువంటి కొన్ని నియమాల అనుసారంగా మనం ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా చేసుకుంటున్నాం. యుఎన్ఓ కూడా దీన్ని జూన్ 21వ తారీఖున అధికారికంగా ప్రకటించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ కూడా జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. దీని మీద
1 నిమిషం పాటు ఉండేటటువంటి ఆడియో విజువల్ ఒక దృశ్య శ్రవణ మాలికను ప్రదర్శించవలసిందిగా ఎస్విబిసి వారిని కోరుతున్నాను. ఈ ఏవి అయిన తరువాత మన ఆసనాల్ని ప్రారంభిద్దాం. యోగం అంటే భారతీయ సంస్కృతిలో జీవన భాగం. ఈశ్వర విశ్వాసంతో శ్వాసల సోపానంతో పరమాత్మ సంయోగమే యోగం. నిగ్రహ శక్తితో నవగ్రహ ప్రభావాలను దాటించే చోటే యోగం. పవిత్రానుభూతిలో ఆనంద భాష్పధారలలో ఆనంద నిలయుని స్పృశించే శ్వాసే యోగం. నిశ్చల స్థితిలో పరమాత్మ పారవశ్య ప్రాప్తి యోగం. వ్యామోహాలను దాటించే సమ్మోహన శక్తే యోగం. అజ్ఞానాన్ని అంతర్ధానం చేసేదే ధ్యాన యోగం. సకల పాతకాలను కలిమలినాలను తొలగించేదే యోగం. శ్వాసలో శాశ్వత సిద్ధిని ప్రసాదించేదే యోగం. ధన్యవాదాలండి. ఇప్పుడు మనం ఈషా ఫౌండేషన్ వారు తిరుపతి శాఖతో యోగాసనాల గురించి మనకు నేర్పించడం జరుగుతుంది. గురుముఖంగా యోగాసనాలను 48 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. అంతకు పూర్వం డాక్టర్ హర్షిత గారు వారిని ఈ యోగా ఆసనాల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి 2 నిమిషాల్లో విలువలించవలసిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరికీ నమస్కారం. ఈ యోగా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నా పేరు హర్షిత. నేను ఈషా ఫౌండేషన్ వాలంటీర్ని. ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారుచే స్థాపించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ. గత 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి అంతర్గత శ్రేయస్సు కోసం ఉపయోగపడే సాధనలను అందచేయడానికి కృషి చేస్తున్నారు. అదే దిశగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మీకు కొన్ని సులువైన యోగాసనలను అందజేయబోతున్నాము. ఈ కార్యక్రమం మీకు ఆడియో వీడియో ద్వారా జరుగుతుంది. మీకు సూచనలు మరియు డెమాన్స్ట్రేషన్ ఆడియో వీడియోలో వస్తాయి. అలాగే స్టేజ్ పైన ఉన్న వాలంటీర్స్ కూడా మీకు డెమో చూపిస్తారు. మీరు ఆ సూచనలతో పాటు సాధనను చేయొచ్చు. మనము ఒక్కో ఆసన చేసే ముందు ఏ ఆరోగ్య సమస్య ఉన్నవారు ఆ ఆసనను చేయకూడదో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. మీరు దానికి తగ్గట్టుగా చేయండి. ప్రతి ఆసన చేసేటప్పుడు మీకు సౌకర్యంగా ఉన్నంత వరకు మాత్రమే చేయండి. మీకు ఏదైనా ఆసన చేసేటప్పుడు నొప్పి కానీ అసౌకర్యంగా కానీ అనిపిస్తే మీరు వెంటనే ఆ ఆసనని స్టాప్ చేసేసి మీరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం సాధనని మొదలు పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అంటే యూ హ్యావ్ దట్ ఏవి ప్రజెంటేషన్ అండి. ఆడియో విజువల్లోనే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ప్రత్యేకించి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, వారు చేస్తూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ యూ కెన్ ఫాలో ఫ్రమ్ ద స్క్రీన్. దాంట్లో మీ శరీరంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి ఆసనాలు అవాయిడ్ చేయాలని ఉంటుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సడన్ గా ఒక ఫోటో సోషల్ మీడియాకి షేక్ చేస్తుంది. ప్రభాస్ నీడని చూపించి మరి
ఇందులో ఎలివేట్ చేయడం వైరల్ గా మారింది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో ఒరియా పిల్ల అనే సాంగ్ పాడారు శాస్త్రీయ పాఠకులైంది. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత మా ఇంటి బంగారం సినిమాతో సమంత రీఎంట్రీ ఇచ్చారు. లేడీ ఓరియంటెడ్ డ్రామాగా వచ్చిన చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంది. దయచేసి అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ముందుగా ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది మన యోగా కార్యక్రమం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర 2026 వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మనం యోగా ప్రపంచంలోకి ప్రవేశిద్దాం రండి. వందనం. సంగచ్చద్వం సంవదద్వం సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే देवाभागं यथा पूर्वे संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते. మైక్రో సర్క్యులేషన్ను పెంచడం కోసం యోగా సంబంధ సూక్ష్మ వ్యాయామం మరియు సడలింపు పెంచే పద్ధతులతో యోగాను ప్రారంభిద్దాం. మెడ కదలికలు. మీ స్థానాల్లో లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. ముందుకు మరియు వెనుకకు మెడను వంచడం. జాగ్రత్తలు. తీవ్రమైన సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నివారించండి. ముందుగా వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మన శరీరం సమస్థితిలో నిలబడండి. అనుకూలించే రెండు విధంగా కాళ్ళ మధ్య వార్మప్ ఎక్సర్సైజ్ 2 నుంచి చేయాల్సి 3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను శరీరానికి పక్కగా నిటారుగా ఉంచండి. ఇప్పుడు చేతులను నడుం మీద ఉంచండి. శ్వాస బయటకు వదులుతూ తలను నిదానంగా ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ తలను సాధారణ స్థితికి తీసుకురండి. గాలి బయటకు వదులుతూ మెడను నిదానంగా వెనుకకు వంచండి. తలను సాధారణ స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. మెడ కుడి మరియు ఎడమ వైపులకు వంచడం. జాగ్రత్తలు. ఈ అభ్యాసం సమయంలో మితిమీరిన ఒత్తిడి పెట్టవద్దు. శ్వాసని బయటకు వదులుతూ మెడను నిదానంగా కుడివైపుకు వంచండి. అలాగే భుజాన్ని పైకి లేపకుండా చెవును భుజానికి వీలైనంత దగ్గరగా తీసుకురండి. ఎడమ వైపున లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమ వైపుకు వంచండి. ఇప్పుడు కుడివైపు లాగిన అనుభూతిని పొందండి.
శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి. మెడను కుడి ఎడమలకు తిప్పడం. జాగ్రత్తలు. మెడను కుదుపుకు గురి చేయవద్దు. తలను సామాన్య స్థితిలో ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను కుడివైపుకు తిప్పండి. తద్వారా గడ్డం భుజానికి అనుగుణంగా వస్తుంది. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు తిప్పండి. కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి పీల్చి తలను సామాన్య స్థితిలోకి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీన్ని మరొకసారి పునరావృతం చేయండి. మెడను గుండ్రంగా తిప్పడం. జాగ్రత్తలు. మెడనొప్పి మరియు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాసను బయటకు వదులుతూ తలను ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ నిదానంగా తలను సవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. తరువాత శ్వాసను లోపలికి పీల్చుకుంటూ తలను అపసవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరోసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భుజం వ్యాయామాలు. భుజాలు మరియు చేతులు కదపడం. జాగ్రత్తలు. భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్ల మధ్య 2-3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను పక్కన పెట్టండి. వేళ్ళని దగ్గరగా ఉంచండి. అవి కింది వైపుగా ఉండాలి. శ్వాస లోపలికి పీల్చుతూ పక్కల నుంచి 2 చేతులను అరచేతులు బయటి వైపుకి ఉండాలి. తలపైకి పెట్టండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను క్రిందికి దించండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. భుజాలు తిప్పడం. నిటారుగా నిలబడండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ 2 అరచేతులను భుజాల వద్దకు పైకి లేపండి. మోచేతులను ముడవండి. 2 చేతుల వేళ్లను వాటి భుజాలపై పెట్టండి. మోచేతులను ఛాతికి ముందు భాగంలో తాకించేందుకు ప్రయత్నించండి. ఆ తరువాత 2 మోచేతులను భుజాలను గుండ్రంగా తిప్పండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి మరియు బయటికి వదులుతూ క్రిందికి తీసుకురండి. దీనినే వ్యతిరేక దిశలో 2 సార్లు పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ చేతులు పైకి లేపండి. ఇంకా శ్వాసను బయటికి వదులుతూ వాటిని క్రిందికి తీసుకురండి. ఇప్పుడు శ్వాసను లోపలికి పీల్చుకుని 2 మోచేతులను పక్కకు తెండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తెండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. నడుమును కదపడం. నడుము యొక్క బలాన్ని పెంచడం. జాగ్రత్తలు. వెన్నుపూస సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నిపుణుల మార్గదర్శనంలోనే చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్లను 1 అడుగు దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతీ స్థాయికి లేపి 2 అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉంచండి. ఇప్పుడు చేతులు సమాంతరంగా ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. ఎడమ చేతిని కుడి భుజం దగ్గరకు తీసుకురండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి తిరిగి రండి. శ్వాసను బయటకు వదులుతూ నడుమును, వెన్నును ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి.
శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులను సాధారణ స్థితికి తీసుకురండి. కాళ్ళను దగ్గరకు తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. మోకాలిని కదిలించడం. జాగ్రత్తలు. కీళ్ల నొప్పులు మరియు ఊబకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. కాళ్ళు ఒకదానికి ఒకటి దూరంగా ఉంచండి. శ్వాస లోపలికి పీల్చండి. అరచేతులు కింది వైపుగా ఉండేలా చేతులను ముందు నుండి భుజం స్థాయికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను వంచి మీ శరీరాన్ని సగం కూర్చున్న స్థితికి తీసుకురండి. చివరగా 2 చేతులు మరియు తొడలు రెండూ నేలకి సమాంతరంగా ఉండాలి. శ్వాసను లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా చేతులను మునుపటి స్థితికి తెండి. 2 కాళ్లను దగ్గరకు తెండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం యోగాసనాల దిశగా వెళదాం. నిలబడి చేసే భంగిమలు. తాడాసనం అంటే తాడి చెట్టు భంగిమ. జాగ్రత్తలు. ఆర్థరైటిస్, వెరికోసిస్ వెయిన్ లేదా వర్టిగో ఉన్నప్పుడు హీల్స్ ఎత్తడం నివారించండి. సమస్థితి. కాళ్ల మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం ఉంచి నిలబడండి. చేతులను పక్కగా పెట్టండి. శ్వాసను లోపలికి పీల్చుతూ ముందు నుండి భుజం స్థాయికి చేతులు ఎత్తండి మరియు వేళ్లను ఇంటర్లాక్ చేయండి. శ్వాసను బయటకు వదులుతూ అరచేతులను బయటికి తిప్పండి. ఇప్పుడు శ్వాస లోపలికి పీల్చుకోండి. ఇంకా మీ తలపై చేతులు చాచండి. నేల నుండి మడమలు పైకి లేపండి. కాళ్ల వేళ్లపై నిలబడుతూ సమతుల్యం ఏర్పరచండి. ఈ స్థితిలో 3 నుంచి 5 శ్వాసల వరకు శారీరక అవగాహనతో ఉండండి. మడమలను క్రిందికి తెండి. వేళ్ల మధ్య ఇంటర్లాక్ను తొలగించండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను పక్కల నుంచి క్రిందికి దించండి. తరువాత ప్రారంభ స్థితికి తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. వృక్షాసనం అంటే చెట్టు భంగిమ. జాగ్రత్తలు. ఆర్థరైటిస్, వర్టిగో లేదా ఊబకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని నివారించండి. సమస్థితిలో నిలబడి ప్రారంభించండి. ఎదురుగా ఉన్న ఒక బిందువు అంటే పాయింట్ వద్ద దృష్టి సారించండి. శ్వాసను బయటికి వదులుతూ కుడికాలును పైకి లేపి పాదాన్ని ఎడమ తొడ వద్ద ఉంచండి. మడమ మూలాధారాన్ని తాకి ఉండాలని గుర్తుపెట్టుకోండి. శ్వాసను లోపలికి పీల్చుతూ 2 చేతులను పైకి ఎత్తండి. అరచేతులను నమస్కార ముద్రలో కలపండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాస బయటికి వదిలి చేతులను కిందికి దించండి. కుడి కాలును విడుదల చేసి ప్రారంభ స్థానానికి తీసుకురండి. దీనిని మరొక వైపు పునరావృతం చెయ్యండి. శ్వాసను బయటికి వదిలి ఎడమ కాలు పైకి లేపి పాదాన్ని కుడికాలు తొడ లోపలి భాగంలో పెట్టండి. మడమ మూలాధార స్థానాన్ని తాకాలి. శ్వాసను లోపలికి పీల్చుకుని చేతులను చాచి పైకి లేపండి. అరచేతులను నమస్కార ముద్రలో దగ్గరకు తీసుకురండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాసను బయటికి వదిలి చేతులను కిందికి దించండి. ఎడమ కాలును విడుదల చేసి ప్రారంభ స్థానానికి తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. పాదహస్తాసనం లేదా పాదాలకు చేతులు ఉంచిన భంగిమ. జాగ్రత్తలు. గుండె, వెన్నెముక వ్యాధులు లేదా గ్లోకోమా ఉన్నవారు ఈ అభ్యసన చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడిన భంగిమలో ఉండండి. నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చండి. ముందు వైపు నుండి చేతులను పైకి లేపండి మరియు నడుము నుండి శరీరాన్ని పైకి చాచండి. శ్వాసను బయటికి వదలండి మరియు 2 అరచేతులు నేలపై ఆనుకునేంత వరకు తుంటికీలు స్థాయికి ముందుకు వంగండి. వీపును
సాధ్యమైనంత నిటారుగా చాచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 సార్లు శ్వాస తీసుకునేంత వరకు అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోండి మరియు తలపైకి చేతులను చాస్తూ నిటారుగా ఉండే స్థానంలోకి రండి. నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి. చేతులు కిందికి తీసుకురండి. ఆరంభపు స్థానానికి వెళ్ళండి. విశ్రాంతి తీసుకోండి. అర్ధచక్రాసనం లేదా అర్ధచక్రం భంగిమ. జాగ్రత్తలు. ఎత్తైన ప్రదేశాలంటే భయం లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఈ భంగిమను చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడండి. నడుము పక్కల వేళ్లతో వీపుకు మద్దతు ఇవ్వండి. మోచేతులను ఒకదాని ఎదురుగా మరొకటి ఉంచడానికి ప్రయత్నించండి. శ్వాస లోపలికి తీసుకోండి. మెడ ముందరి భాగం సాగదీస్తూ తలను వెనుకకు వంచండి. మీరు శ్వాస బయటకు వదులుతూ ఉండగా వెన్నెముక ప్రాంతం నుండి వెనుకకు వంగండి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి పీల్చండి మరియు నెమ్మదిగా పైకి లేవండి. శ్వాసను బయటకు వదలండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. త్రికోణాసనం అంటే ట్రయాంగిల్ పోస్చర్. జాగ్రత్తలు. జారిన డిస్క్, సయాటికా లేదా కడుపుకు సర్జరీ చేసిన తర్వాత ఈ అభ్యాసన చేయకూడదు. సమస్థితిలో ఉన్నట్లు ఊహించండి మరియు పాదాలను 3 అడుగుల దూరంలో ఉంచండి. శ్వాస లోపలికి తీసుకోండి మరియు అరచేతులు బయటి వైపు ఉంచుతూ పక్కల నుండి 2 చేతులను భుజం స్థాయి వరకు ఎత్తండి. కుడి పాదం కుడి వైపుగా తిప్పండి. శ్వాసను బయటకు వదలండి. నెమ్మదిగా కుడివైపు వంగండి మరియు కుడి చేతిని కుడి పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు ఎడమ మధ్యవేలి కొసపై చూడండి. ఎడమ చేయి కుడి చేతితో అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. కుడి పాదం వెనక్కు తీసుకురండి. వేరొక వైపు పునరావృతం చేయండి. ఎడమ పాదం ఎడమవైపు తిప్పండి. శ్వాసను బయటికి వదులుతూ నెమ్మదిగా పక్కకు వంచండి మరియు ఎడమ చేతిని ఎడమ పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు కుడి చేయి మధ్యవేలి కొసవైపు చూడండి. కుడి చేయి ఎడమ చేతికి అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. శ్వాస లోపలికి పీల్చండి. నెమ్మదిగా పైకి రండి. మరియు ఎడమ పాదం వెనుకకు తీసుకురండి. శ్వాసను బయటికి వదలండి. చేతులు కిందకు తీసుకురండి మరియు పాదాలను దగ్గర చేయండి. ఆరంభపు భంగిమకు రండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భద్రాసనం ద ఫార్మ్ పోస్చర్. జాగ్రత్తలు. తీవ్రమైన ఆర్థరైటిస్ లేదా సయాటికా ఉన్నప్పుడు ఈ అభ్యాసం చేయకూడదు. విశ్రామాసనంతో ప్రారంభించండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. చాలాసేపు కూర్చున్న భంగిమలో శరీరం విశ్రాంతిగా ఉండాలి. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోండి. చేతులను పిరుదుల పక్కన ఉంచాలి మరియు అరచేతులను నేలపై ఉంచాలి. ఇది దండాసనం. ఇప్పుడు పాదాల మడమలను దగ్గరకు తీసుకురావాలి. శ్వాసను బయటకు వదలండి. చేతులతో కాలివేళ్లను కలపండి. శ్వాసను లోపలికి తీసుకోండి. మూలాధారం ప్రాంతానికి సాధ్యమైనంత దగ్గరగా మీ కాలి మడమలను ఉంచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. శ్వాసను బయటకు వదలండి. చేతులు విడుదల చేయండి మరియు ముందు వైపుకు కాళ్లను చాచండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. విశ్రాంతిగా ఉండండి. వజ్రాసనం ద డైమండ్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాలి నొప్పితో లేదా కాలి చీలమన్న గాయంతో బాధపడేవారు ఈ అభ్యాసనను చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించాలి. కాళ్లను ముందు వైపు చాచి నిటారుగా కూర్చోవాలి.
అరచేతులు నేలపై ఉంచాలి, వేళ్ళు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు మడవాలి మరియు పాదాన్ని కుడి తొంటి కిందకు తీసుకురావాలి. అదేవిధంగా ఎడమకాలు మడవాలి మరియు ఎడమ పాదాన్ని ఎడమ తుంటి కిందకు తీసుకురావాలి. కాలి బొటని వేళ్ళు ఒకదానితో మరొకటి తాకే విధంగా 2 పాదాలను ఉంచండి. కాలు మెడమలు మరియు పాదాలు మధ్యలో ఉన్న స్థలంలో పిరుదుల స్థానం ఉండాలి. మీ సంబంధిత మోకాలు లేదా తొడలపై చేతులు ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. ముందు వైపు చూడాలి లేదా కళ్ళు మూసుకోవాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఆరంభపు పాయింట్కి తిరిగి వచ్చినప్పుడు మీ ఎడమ కాలిని తీయడానికి మరియు దానిని చాచడానికి కుడివైపుకు కొంచెం మీ కుడి కాలును చాచాలి మరియు ఆరంభపు భంగిమకు రావాలి. విశ్రాంతి తీసుకోండి. అర్ధ ఉష్ట్రాసనం, ద హాఫ్ క్యామెల్ పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజం, కడుపులో గాయాలు, కీళ్ల నొప్పులు లేదా ఎత్తైన ప్రదేశాలతో భయం కలగడం ఉంటే దయచేసి ఈ ఆసనం చేయకండి. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో దీన్ని ప్రారంభించాలి. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి మరియు వేళ్లు ముందు వైపు ఉంచి నేలపై అరచేతులను ఉంచాలి. ఇది దండాసనం. కుడికాలు మోకాలు వద్ద ముడవాలి మరియు పాదాన్ని కుడి తుంటి కిందకు ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. మీ మోకాళ్లపై నిలబడాలి. కిందకు చూపిస్తున్న వేళ్లతో చేతులను మీ వీపుపై ఉంచాలి. మోచేతులను సమాంతరంగా ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. తలను వెనక్కు వంచండి మరియు మెడ చాచండి. శ్వాసను బయటకు వదలండి. సాధ్యమైనంత వరకు మొండె వెనుకకు వంచండి. తొడలను నేలకు నిటారుగా ఉంచండి. శారీరక చైతన్యంతో అంతిమ భంగిమను 3 నుంచి 5 శ్వాసల కోసం నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రావాలి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. మీ ఎడమ కాలును తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగండి. అదేవిధంగా మీ కుడికాలు చాచండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. ఉష్ట్రాసనం, ద క్యామెల్ పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజంతో బాధపడేవారు ఈ ఆసనం అభ్యసించరాదు. ఎక్కువసేపు కూర్చున్న భంగిమతో ప్రారంభించాలి. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. అరచేతులను నేలపై ఉంచాలి. వేళ్లు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి తుంటి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి మరియు మీ మోకాళ్లపై నిలబడాలి. ఇప్పుడు మోకాళ్ళు మరియు పాదాలను కొన్ని అంగుళాలు దూరంగా ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకునే సమయంలో మెడను కదపకుండా వెనకకు వంగాలి. శ్వాసను బయటకు వదలాలి. కుడి అరచేతిని కుడి చీలమండపై ఉంచాలి మరియు ఎడమ అరచేతిని ఎడమ చీలమండపై ఉంచాలి. శరీరపు బరువు కాళ్ళు, చేతులతో సమానంగా మద్దతు చేయబడాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రండి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. ఎడమ కాలును బయటకు తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. శశకాసనం, ద హెయిర్ పోస్చర్. జాగ్రత్తలు: మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఈ భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమతో ఆరంభించాలి. ముందు వైపుకు కాళ్ళు బయటకు చాచి నిటారుగా కూర్చోవాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపుకు ఉంచాలి. ఇది దండాసనం. మోకాళ్ల వద్ద కుడికాలు మడవాలి మరియు కుడి తుంటి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి. ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. 2 మోకాళ్లను వెడల్పుగా చాచి ఉంచాలి.
మోకాళ్ల మధ్యలో అరచేతులు ఉంచాలి. శ్వాసను బయటకు వదలాలి. ముందుకు వంగాలి. చేతులు చాచాలి మరియు నేలపై గడ్డం ఉంచాలి. చేతులను సమాంతరంగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. పైకి రండి మరియు మోకాళ్లను కలిపి మూసి ఉంచాలి. ఎడమకాలు బయటకు తీయడానికి మరియు చాపడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తాన మండూకాసనం, ద స్ట్రెచ్డ్ అప్ ఫ్రాగ్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులు మోకరిల్లే భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమలో ఆరంభించండి. ముందు వైపు కాళ్లు బయటకు చాచాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపుకు చూపిస్తూ నిటారుగా కూర్చోవాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి తుంటి కింద కుడి పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ పాదం ఎడమ తుంటి కింద ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులు ఉంచాలి. మోకాళ్లను వెడల్పుగా చాచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. ముందు నుండి పైవైపుకు చేతులను నెమ్మదిగా పైకి లేపాలి. శ్వాసను బయటకు వదలాలి. మోచేతి నుండి ముడవాలి మరియు అరచేతులను ప్రత్యామ్నాయ భుజం బ్లేడ్స్ పై ఉంచాలి. కుడి అరచేతిని ఎడమ భుజం బ్లేడ్ పై మరియు ఎడమ అరచేతిని కుడి భుజం బ్లేడ్ పై ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు చేతులను పైకి ఎత్తాలి. శ్వాసను బయటకు వదలాలి. చేతులు కిందకు తీసుకురావాలి మరియు మోకాళ్లను కలిపి దగ్గరగా ఉంచాలి. ఎడమకాలు బయటికి తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంచాలి. అదేవిధంగా కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. వక్రాసనం, ద సీడెడ్ ట్విస్ట్ పోస్చర్. జాగ్రత్తలు. తీవ్రమైన వీపు నొప్పి లేదా వెన్నెముక వ్యాధులు ఉంటే ఈ భంగిమ చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించండి. వీపు నిటారుగా ఉంచి మరియు కాళ్ళు ముందు వైపు బయటకు చాచి కూర్చోవాలి. కుడికాలు వంచాలి మరియు కుడి పాదం ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడి అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలు చుట్టూ తీసుకురావాలి మరియు కుడి పాదం పక్కన అరచేతిని ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు వదలాలి. శరీరం మరియు తలను కుడివైపుకు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు మనం దీనిని ఎడమ వైపు పునరావృతం చేద్దాం. ఎడమకాలు వంచాలి మరియు ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచాలి. ఎడమ అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. కుడి చేతిని ఎడమ మోకాల చుట్టూ తీసుకురావాలి మరియు అరచేతిని ఎడమ పాదం పక్కన ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు తీసుకోవాలి. తల మరియు శరీరాన్ని ఎడమవైపు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఆరంభ భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. మకరాసనం, ద క్రోకడైల్ పోస్చర్. జాగ్రత్తలు. గర్భవతిగా ఉన్నప్పుడు మరియు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు దీన్ని అభ్యసించరాదు. వజ్రాసనంలో ప్రారంభించాలి. పాదాలను ఒక చోట చేర్చాలి మరియు కాలివేళ్లను బయటివైపుగా చూపిస్తూ నెమ్మదిగా కిందకు బోర్లా పడుకోవాలి. నేలకు గడ్డం ఆనించాలి. మీ చేతులను ముందుకు చాచాలి. కాలివేళ్లను పక్క వైపుకు చూపిస్తూ పాదాలను నేరుగా చేస్తూ తెరవాలి. మీ చేతులను ముడవాలి మరియు చేతులపై గడ్డం ఉంచాలి. తలను పైకి ఎత్తాలి. మీ బుగ్గలను ఎడమవైపు తిప్పాలి. కళ్ళు మూసుకోవాలి మరియు పూర్తి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శరీరం మరియు శ్వాస గురించి చైతన్యం కలిగి ఉండాలి.
భుజంగాసనం, ద కోబ్రా పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజం లేదా కడుపులో పుండ్లతో బాధపడేవారు ఈ ఆసనం అభ్యసించరాదు. మకరాసనంతో ఆరంభించాలి. ఇప్పుడు కాళ్లను దగ్గరకు చేర్చండి. మీ చేతులను ముందుకు చాచండి మరియు నేలపై గడ్డం ఉంచండి. ఇప్పుడు మీ అరచేతులను ఛాతీ పక్కన మరియు మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు తల పైకి ఎత్తాలి మరియు ఛాతిని వెన్నెముక కండరాల సహాయంతో బొడ్డు వరకు తీసుకురావాలి. మోచేతులను సమాంతరంగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల వరకు అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. తలను కిందకు తీసుకురావాలి మరియు నేలపై మీ గడ్డం ఉంచాలి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. శలభాసనం, ద లోకస్ట్ పోస్చర్. జాగ్రత్తలు: తీవ్రమైన వీపు నొప్పి, పెప్టిక్ అల్సర్, వరి బీజం లేదా గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నవారు ఈ భంగిమను చేయరాదు. మకరాసనంతో ఆరంభించాలి. ఇప్పుడు కాళ్ళు దగ్గరకు చేర్చాలి మరియు శరీరం పక్కన 2 చేతులు ఉంచాలి. అరచేతులు కింది వైపు ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. మోకాళ్లు వంచకుండా నేలపై నుండి 2 కాళ్ళు ఎత్తాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి మరియు కాళ్లను నేలకు తీసుకురావాలి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. సేతుబంధాసనం, ద బ్రిడ్జ్ పోస్చర్. జాగ్రత్తలు: మీ కడుపులో అల్సర్స్ లేదా వరి బీజం ఉంటే ఈ ఆసనం అభ్యసించడానికి సిఫారసు చేయబడదు. నేలపై పడుకోవాలి. మీ కాళ్ళు సౌకర్యవంతంగా చాచాలి మరియు అరచేతులను కింది వైపుకు ఉంచాలి. 2 కాళ్లను మోకాళ్ల వద్ద ఉంచాలి మరియు కాలి మడమలను పిరుదుల వద్దకు తీసుకురావాలి. మీ సౌకర్యం ప్రకారం 2 కాలి చీలమండలను పట్టుకున్నప్పుడు శ్వాస లోపలికి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగినంత వరకు వంతెన రూపంలోకి నెమ్మదిగా మీ పిరుదులు మరియు మొండెం పైకి లేపాలి మరియు శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. నెమ్మదిగా మీ పిరుదులు కిందకు తీసుకురావాలి. మరియు వెల్లకిలా పడుకున్న భంగిమలో కాళ్లను నిటారుగా ఉంచండి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తాన పాదాసనం, ద రైజ్డ్ లెగ్ పోస్చర్. జాగ్రత్తలు: రక్తపోటు ఉన్న వ్యక్తులు ప్రత్యామ్నాయంగా కాళ్లతో దీన్ని అభ్యసించాలి. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కన ఉంచాలి మరియు అరచేతులను బోర్లించిన విధంగా క్రింది వైపు ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకునేటప్పుడు మీరు మీ కాలి వేళ్ల కొసలను చూడగలిగేంత వరకు మోకాళ్ల వద్ద వాటిని వంచకుండా నెమ్మదిగా 2 కాళ్లను పైకి లేపాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి. 2 కాళ్లను కిందికి తీసుకురావాలి మరియు వాటిని నేలపై ఉంచాలి. విశ్రాంతి తీసుకోండి. అర్ధ హలాసనం, ద హాఫ్ ప్లౌ పోస్చర్. జాగ్రత్తలు: కడుపుకు గాయాలైనప్పుడు, వరి బీజం లేదా లంబోసక్రల్ నొప్పులు ఉన్నప్పుడు దీన్ని అభ్యసించరాదు. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కన ఉంచాలి మరియు అరచేతులను క్రింది వైపుకు ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. మోకాళ్ల వద్ద వంచకుండా 2 కాళ్లను నెమ్మదిగా పైకి లేపాలి మరియు నేలకు నిలువుగా వాటిని తీసుకురావాలి. పిరుదుల నుంచి భుజం వరకు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. తలను పైకి ఎత్తకుండా నెమ్మదిగా కాళ్లను నేలకు తీసుకురావాలి. విశ్రాంతి తీసుకోండి. పవన ముక్తాసనం, ద విండ్ ఫ్రీయింగ్ పోస్చర్.
జాగ్రత్తలు: కడుపులో గాయాలు, వరి బీజం, సియాటికా లేదా తీవ్రమైన వీపు నొప్పి ఉన్నప్పుడు ఈ ఆసనం అభ్యసించరాదు. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కన ఉంచాలి మరియు అరచేతులను క్రిందివైపు ఉంచాలి. 2 మోకాళ్లు వంచాలి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను ఛాతివైపుగా తీసుకురావాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. వేళ్లు ముడివేయాలి మరియు మోకాళ్ల కింది కాలి ముందరి భాగం పట్టుకోండి. శ్వాసను వదలండి. గడ్డం లేదా ముక్కు మోకాళ్లను తాకేంత వరకు తలను పైకి ఎత్తండి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. తలను నేలకు తిరిగి తీసుకురండి. శ్వాసను బయటకు వదలండి. కాళ్లను నేలపైకి తిరిగి తీసుకురండి. వెల్లకిలా పడుకోండి. విశ్రాంతి తీసుకోండి. శవాసనం, ద కాప్స్ పోస్చర్. కాళ్లను దూరంగా ఉంచి నేలపై పడుకోండి. కాలి వేళ్లు పక్కల వైపు మరియు అరచేతులను పైవైపుకి ఉంచండి. మీ కళ్ళు మూసుకోండి. చైతన్యంలో ఉంటూనే పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. శ్వాసక్రియ సహజంగా జరుగుతూ ఉండడం గ్రహించండి. అది నెమ్మదిగా మారుతుంది. మీరు పునరుత్తేజం, విశ్రాంతి పొందేంత వరకు అదే భంగిమలో ఉండండి. వదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మీ చేతిని తలపై చాచండి మరియు పాదాలు కలపండి. తరువాత కుడి లేదా ఎడమకు ఏదో వైపు తిరగండి మరియు చేతుల సహాయంతో కూర్చున్న భంగిమకు తిరిగి రండి. కపాలభాతి. జాగ్రత్తలు: గుండెకు సంబంధించిన జబ్బులు, మూర్ఛ, వరి బీజం, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు లేదా బహిష్టు సమయంలో దీన్ని అభ్యాసన చేయకూడదు. ఏదైనా ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. జ్ఞానముద్రలో చేతులను మోకాళ్లపై ఉంచాలి. మీరు మీ కటి ప్రాంతంలో నిండుదనం అనుభవించేంత వరకు మరియు మీ ఛాతి విస్తరించేంత వరకు 2 నాసికా పుటాలతో దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోండి. దిగువ కడుపు కండరాలు బలవంతంగా సంకోచంతో శ్వాసను బయటకు పంపించాలి మరియు శ్వాస లోపలికి తీసుకోవడం కూడా పరోక్షంగా ఉండాలి. 20 స్ట్రోక్స్తో మొదటి విడత కపాలభాతి ఆరంభిద్దాం. దీర్ఘంగా శ్వాస బయటకు పంపించాలి మరియు విశ్రాంతిగా ఉండండి. ఇది కపాలభాతి ఒక విడత. ఒక్కొక్కటి 20 సార్లుగా మరొక 2 విడతలు పునరావృతం చేయాలి. నాడీ శోధన ప్రాణాయామం, ద ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్. ఏదైనా ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని ప్రారంభించాలి. శ్వాస నెమ్మదిగా, స్థిరంగా మరియు నియంత్రణలో ఉండాలి. వెన్నెముక మరియు తలను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోవాలి. కొన్ని దీర్ఘమైన శ్వాసలతో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. జ్ఞానముద్రలో ఎడమ మోకాలిపై ఎడమ అరచేతిని ఉంచాలి మరియు కుడి చేతిని ప్రాణాయామ ముద్రలో ఉంచి మధ్య మరియు చూపుడు వేళ్లను ఈ విధంగా ముడవాలి. కుడి బొటని వేలుతో కుడి నాసికాపుటం మూయాలి మరియు పూర్తిగా శ్వాసను బయటకు వదలాలి. ఇప్పుడు ఎడమ నాసికాపుటంతో శ్వాస లోపలికి తీసుకోవాలి. ప్రాణంగా మీ శరీరంలోకి గాలి కదులుతున్న స్పర్శను గుర్తించండి. తదుపరి ఎడమ నాసికాపుటాన్ని కుడి చేయి ఉంగరం మరియు చిటికిన వేలితో మూయాలి మరియు కుడి నాసికాపుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇప్పుడు కుడి నాసికాపుటం ద్వారా శ్వాస లోపలికి తీసుకోవాలి. బటన్ వేలితో కుడి నాసికాపుటం మూయాలి మరియు ఎడమ నాసికాపుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇది 1 రౌండ్ నాడీ శోధన ప్రాణాయామం. ఈ ప్రక్రియను 4 సార్లు పునరావృతం చేయండి. శీతలి ప్రాణాయామం. జాగ్రత్తలు: దగ్గు, జలుబు లేదా
టాన్సిలైటిస్తో బాధపడే ప్రజలు ఈ ప్రాణాయామం అభ్యసించరాదు. ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. వెన్నెముక మరియు తలను నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. జ్ఞానముద్రలో మోకాళ్లపై చేతులు ఉంచాలి. నాలుక ముడిచి గొట్టం ఆకారంలో చేయాలి. నాలుక ద్వారా అత్యధికంగా గాలిని లోపలికి పీల్చుకోవాలి. నాలుకను నోటి లోపలికి తీసుకోవాలి మరియు నోరు మూసివేయాలి. తదుపరి నెమ్మదిగా నాసికా పుటాల ద్వారా శ్వాసను బయటకు వదలాలి. ఇది ఒక రౌండ్ శీతలి ప్రాణాయామం. దీన్ని 4 సార్లు పునరావృతం చేయండి. భ్రామరి ప్రాణాయామం. ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. కళ్ళు మూసుకుని వెన్నెముకను తలను నిటారుగా ఉంచండి. మీ చేతులను మోకాళ్లపై జ్ఞానముద్రలో ఉంచండి. అలాగే ముక్కు ద్వారా ఒక సుదీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకోండి. నిదానంగా లోతైన భ్రామరం లాంటి ధ్వనితో శ్వాసను బయటకు వదలండి. మరోసారి పునరావృతం చేయండి. భ్రామరి ప్రాణాయామాన్ని షణ్ముఖి ముద్రతో అభ్యసించండి. మీ చూపుడు వేళ్లను ఉపయోగించి మీ కళ్ళను సున్నితంగా మూసుకోండి. తరువాత మీ ముక్కును పూర్తిగా మూయకుండా మధ్యవేలును మీ ముక్కు పక్కన ఉంచండి. మీ ఉంగరపు వేలును మీ పై పెదవిపై మరియు మీ పింకీ వేలును మీ క్రింది పెదవిపై ఉంచండి. చివరగా వీడియోలో చూపిన విధంగా మీ బొటని వేళ్లను మీ చెవులపై ఉంచండి. మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాసను పీల్చండి. నిదానంగా శ్వాసను బయటకు వదులుతూ భ్రమరం లాంటి ధ్వనిని చేయండి. మరోసారి పునరావృతం చేయండి. ధ్యానం. ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. మీ చేతులను మోకాళ్లపై జ్ఞానముద్రలో ఉంచండి. కళ్ళను మూసుకోండి. ఇప్పుడు ధ్యానముద్రను ధారణ చేయండి. ఇప్పుడు ముఖాన్ని కొద్దిగా పైకి లేపండి. ప్రత్యేకంగా దేనిపైన దృష్టి పెట్టకుండా మీ కనుబొమ్మల మధ్య కాస్త దృష్టి పెట్టండి మరియు మీ శ్వాసల పట్ల అవగాహనతో ఉండండి. శ్వాసల ప్రవాహాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. ఆ ప్రవాహాన్ని అనుభూతి పొందండి. వీలైతే గత ఆలోచనలను విస్మరించే ప్రయత్నం చేయండి. రండి, ఇప్పుడు మనం ఒక సంకల్పం చేద్దాం. నా మనస్సును అన్ని సమయాలలో సమతుల్య స్థితిలో ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ స్థితిలో మాత్రమే నా ఎదుగుదల దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని ప్రదేశం, సమాజం మరియు ప్రపంచం పట్ల నా బాధ్యతలను నెరవేర్చడానికి, అలాగే శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాల ప్రచారం కోసం కూడా కట్టుబడి ఉన్నాను.
యోగాభ్యాసం ఇప్పుడు అందరి శ్రేయస్సు, శాంతి మరియు సంక్షేమం కోసం శాంతి పాఠం సార్వత్రిక ప్రార్థనతో ముగుస్తుంది. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। సుమారు 48 నిమిషాల పాటు మనల్ని మనం మర్చిపోయి కేవలం మన మనసును శరీరాన్ని వ్యాయామం పైన ధ్యానం పైన కేంద్రీకరించి ఆత్మానందాన్ని పొందామని భావిస్తూ ఇదే ప్రక్రియను దైనందిన జీవితంలో కూడా అంతర్భాగం చేసుకోవాలని ఇవాల్టి నుండి మనం నిర్ణయించుకుందాం. ఈ కార్యక్రమానికి ముగింపు వ్యాఖ్యలు చెప్పడానికి మన డాక్టర్ హర్షిత గారు వారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఆరోగ్యం మరియు ఎనర్జెటిక్గా ఉండడానికి యోగాని మీరు దినచర్యల్లో ఒక భాగంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. మీరు రోజు ధ్యాన ప్రక్రియ సాధన చేయాలనుకుంటే యోగాంధ్ర వెబ్సైట్లో సద్గురు రూపొందించిన మిరకల్ ఆఫ్ మైండ్ యాప్ లింక్ అందుబాటులో ఉంటుంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని రోజు గైడెడ్ మెడిటేషన్ చేయొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు గత 15 రోజులుగా మనం ఇవాళ ఇంత అత్యద్భుతంగా ఇక్కడ పైన వేదిక మీద ఏ విధంగా అయితే గురువులు శిక్షణ ఇస్తున్నారో వారి విధంగానే మనం కూడా కింద నుండి చాలా అద్భుతంగా 1000కి పైగా ఉన్నారు ఇక్కడ మన సైనికులు. వారందరూ చక్కగా నిర్వర్తించారు. ఇప్పుడు ఈ గత 15 రోజుల్లో ఇంతకుముందు గౌరవ జేఓ గారు చెప్పిన విధంగా ఎవరైతే సుశిక్షితులుగా చాలా అద్భుతంగా యోగా ప్రదర్శన చేశారో అటువంటి వారిని కొందరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. దయచేసి ఎవరు కదలకుండా మీ స్థానాల్లో అదే విధంగా కూర్చోండి. గౌరవ కార్యనిర్వహణాధికారి గారు ఇప్పుడు సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మన సివిఎస్ఓ గారిని, జేఓ గారిని, అదేవిధంగా మన బోర్డు మెంబరు వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఎవ్వరూ లేకండి. ఇప్పటి వరకు మనం క్రమశిక్షణకు మారు పేరుగా చూపించాం. ఉదయం 5 గంటల నుండి ప్రారంభమైంది ఈ ప్రక్రియ. చాలా అద్భుతంగా చేశాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకు బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్గనైజ్ చేయటం జరిగింది. సో అందరూ సావధానంగా ప్రశాంతంగా ఉండి మనం పొందినటువంటి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుందాం. ముందుగా మనకు 18వ తారీఖున నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్స్లో ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి శ్రీ ఎన్ గణేష్ గారు, దయచేసి అవార్డు గ్రహీతలంతా ముందు చదివేస్తానండి. వేదికకి ఇటు సైడ్ వచ్చి సార్ వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ పొంది అటు సైడ్ నుండి దిగేసేయండి. గణేష్ గారు
గౌస్ బాషా గారు, చరణ్ గారు, రుచిత గారు, శివమ్మ గారు, సుమతి గారు. దయచేసి అందరూ వేదికకి ఇటు సైడ్ రావాల్సింది, కుడి సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాను. సర్టిఫికేట్ గ్రహీతలందరూ. అదేవిధంగా వెంకటేష్ పీఈటీ టీచర్, జయకుమార్ గారు, శివకుమార్ గారు, రూపచంద్రారెడ్డి గారు, ఆనందనాయక్ గారు, నరసింహ గారు, అలివేలు గారు, మీనాకుమారి గారు, యామిని గారు, కృష్ణవేణి గారు, అరుణ గారు, ఉషశ్రీ గారు, సత్యప్రభ గారు, పుష్పలత గారు, శాలిని గారు, నాగసులోచన గారు, అక్షర గారు, జ్యోతిష్ అభినయ్ గారు, వెంకట హర్షిత్ గారు, అభిషేక్ గారు, రేణుక, తనుకుమారి, హారిక, మహేష్, ఠాగూర్, చెన్నకేశవ. ఓకే, ముందుగా శ్రీ ఎన్ గణేష్ గారు, గౌస్ బాషా గారు, మీరు రెడీగా సర్టిఫికెట్స్ పెట్టుకుని ఉండండి అమ్మా. ఎన్ గణేష్ గారు, గౌస్ బాషా గారు, చరణ్ గారు, రుచిత గారు, అదే శివమ్మ, సుమతి, వెంకటేష్ పీఈటీ ట్రైనర్ గారు, వెంకటేష్ గారు సార్ దగ్గర. వీరికి మెన్ ఏజ్డ్ అబౌవ్ 40 ఇయర్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది యోగా కాంపిటీషన్స్లో. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ వారికి అప్రిషియేషన్. శ్రీ ఏ వెంకటేష్ గారు, వారు పీఈటీ టీచర్. తదుపరి శ్రీ జయకుమార్ గారు. నెక్స్ట్ శివకుమార్, సీనియర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సెక్షన్. వీరికి తృతీయ బహుమతి లభించింది యోగా కాంపిటీషన్స్లో. శివకుమార్ గారు సీనియర్ అసిస్టెంట్. తదుపరి రూపచంద్రారెడ్డి గారు. వీరికి 40 ఇయర్స్ బిలో 40 ఇయర్స్ ఏజ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ లభించింది. యాక్టివ్గా వినపడాలి, చెప్పట్లు వినపడడం లేదు. నెక్స్ట్ శ్రీ ఆనంద నాయక్ గారు. వీరికి ద్వితీయ బహుమానం లభించింది. శ్రీ నరసింహ గారు, డి నరసింహ గారు, బిలో 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది వారికి. విమెన్ అబౌవ్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అలివేలు గారు. శ్రీమతి మీనాకుమారి గారు సెకండ్ ప్రైజ్. డాక్టర్ పి యామిని గారు థర్డ్ ప్రైజ్. డాక్టర్ పి యామిని. విమెన్ అబో నీలిమా గారు. సెకండ్ ఎం కృష్ణవేణి గారు. శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి గారు. శ్రీమతి ఎం కృష్ణవేణి గారు. శ్రీమతి బి అరుణ గారు. 20th జూన్ యోగా కాంపిటీషన్స్లో స్విమ్స్ అండ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి చెందినటువంటి డికే ఉషశ్రీ గారు. స్విమ్స్ డికే ఉషశ్రీ గారు, సత్యప్రభ గారు,
శ్రీమతి సత్యప్రభ, డాక్టర్ కె సత్యప్రభ గారు. వినవడలేదో? డాక్టర్ కె సత్యప్రభ గారు ఒక పక్క వైద్య రంగంలో ఉంటూ ఎంతో బిజీగా ఉంటూ వారి ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటున్నారు. ఎంతో చక్కగా యోగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్రైజ్ పొందారు ఆవిడ. నెక్స్ట్ వై పుష్పలత గారు, థర్డ్ ప్రైజ్ వై పుష్పలత. నెక్స్ట్ ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్కి సంబంధించిన పి శాలిని. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు అయినా కొట్టాలి. పి శాలిని గారు. నెక్స్ట్ నాగసులోచన గారు. నాగసులోచన గారు. నాగసులోచన గారు జస్ట్ మూవ్. నెక్స్ట్ అక్షర గారు, థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి చెందిన ఎస్వి జూనియర్ కాలేజ్కి చెందిన జ్యోతిష్ అభినయ్ గారు. చిరంజీవి జ్యోతిష్ అభినయ్. మీ క్లాస్మేట్స్ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు మీలో చాలా ఆ పీక్స్లో ఉండాలి ఉత్సాహం. జ్యోతిష్ అభినయ్ గారు. తర్వాత వెంకట హర్షిత్. చిరంజీవి జి అభిషేక్. చిరంజీవి జి అభిషేక్. యూజీ గర్ల్స్ ఆయుర్వేదిక్ కాలేజీకి చెందిన మిస్ ఎం రేణుకా గారు, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద యోగా కాంపిటీషన్స్ హెల్డ్ ఆన్ 19th of June. నెక్స్ట్ తను కుమారి, మిస్ తను కుమారి. భవిష్యత్ ఆయుర్వేదానికి వీరే ప్రతీకలు. నెక్స్ట్ హారిక గారు. హారిక గారు బాయ్స్ కేటగిరీలో శ్రీ వై రమేష్ గారు. చిరంజీవి వై రమేష్. మహేష్ వై మహేష్. దెన్ టాగోర్ జే టాగోర్. చెన్నకేశవ గారు. శ్రీ చెన్నకేశవ గారు. చిరంజీవి చెన్నకేశవ గారు. ఇప్పటి వరకు మనం యోగా కాంపిటీషన్స్లో విన్నర్స్ని సన్మానించుకోవటం జరిగింది. ఒకసారి వారందరికీ కరతాళ ధ్వనుల నడుమ కంగ్రాట్స్ చెప్తూ మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏదో జూన్ 21వ తారీఖు ప్రతి సంవత్సరం వస్తే జరుపుకోవడం కాకుండా మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఇవాళ ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. ఆ ప్రతిజ్ఞను శ్రీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి గారు. ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించడం వెనుక చాలామంది ఉన్నారు నిష్ణాతులు. అందులో మన తిరుమల తిరుపతి దేవస్థానంల ముఖ్య ప్రజా సంబంధాల అధికారి గారైన డాక్టర్ టి రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ శ్రీ ఫణికుమార్ నాయుడు గారు, మన డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డిఈఓ ఇన్ఛార్జ్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ ఫణికుమార్ నాయుడు గారు.
శ్రీ గోవిందరాజన్ గారు, వన్ ఆఫ్ ద కోర్ ఆర్గనైజర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్, బిహైండ్ ద స్క్రీన్స్ ఏ కార్యక్రమం అయినా ఇంత పెద్ద ఎత్తున అద్భుతంగా జరుగుతోందంటే వెనక నుండి ఒక మహాశక్తి నడిపిస్తూ ఉంటుంది. మన డెప్యూటీ ఓ శ్రీ ఆనందరాజు గారు, వెల్ఫేర్ ఆఫీసర్. మన ఆయుష్ మినిస్ట్రీకి, మన తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్లో ఆయుర్వేద హాస్పిటల్కి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ రేణు దీక్షిత్ గారు. మన మహిళా మనులందరూ కరతాళ ధ్వనులతో మిన్నంటేలాగా ఇవ్వాలి అప్రిషియేషన్. ఈ వేదికను ఇంత అత్యద్భుతంగా మలిచినటువంటి శ్రీ ఎస్ ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్. ఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు సరిగ్గా 3 రోజుల ముందు లక్ష్మీ పూజ దీపోత్సవాన్ని ఎంత అద్భుతంగా చాలా తక్కువ సమయంలో నిర్వహించారో, అదేవిధంగా ఇవాళ యోగా కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా తీసుకుని వచ్చినటువంటి మన ఎస్విబిసి సిపిఓ శ్రీ గారు తిరుపతి సంరక్షణకు మూలకారకుడైనటువంటి విజిఓ శ్రీ గిరిధర్ గారు, మన తిరుమల తిరుపతి దేవస్థానముల విజిలెన్స్ అధికారి, వారి ఆధ్వర్యంలో తిరుపతి పరిసరాల భద్రతా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి ఘనంగా. ఎందరో అధికారులు ఈ కార్యక్రమానికి ఇంత సమిష్టి కృషి చేస్తే ఇవాళ ఇంత అద్భుతంగా తీసుకెళ్లగలిగాము. ఈ ప్రేరణ అందించినటువంటి మన ప్రియతమ ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి, అదేవిధంగా జేఈఓ శరత్ గారికి, సివిఎస్ఓ మురళీకృష్ణ గారికి, బోర్డు మెంబర్ శ్రీ సదాశివ గారికి, అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మనం యోగా ప్రతిజ్ఞను తీసుకున్నాం. సరే సార్, దయచేసి మీ స్థానాల్లో లేచి నిలబడవలసిందిగా కోరిక. ఇప్పుడు అంతర్జాతీయ యోగా ప్రతిజ్ఞను మనందరి చేత ఈవో గారు నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా టీటీడీ ఆరోగ్యానందలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తానని అలాగే ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం నా స్నేహితులను కూడా యోగ సాధన చేయమని ప్రోత్సహిస్తానని తద్వారా నా జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు సార్.
ఈ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి ఆనందరాజు గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం మనకు ఇది గొప్ప అవకాశం కల్పించారు. ప్రపంచమంతా యోగా యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని యోగాంధ్రాలో పాలుభాగంగా మనం కూడా దేవస్థానం ఇంత పెద్ద ఎత్తున నిర్వర్తించడానికి మనకు అనుమతించి సకల విధమైన ఏర్పాట్లకు అసలు అంతులేని విధంగా మన కార్యనిర్వహణాధికారి అనుమతించి అన్ని వసతులు కల్పించి ఆనందకరమైన వాతావరణంలో ఈ యొక్క యోగా నిర్వర్తించడానికి అన్ని హంగులు ఏర్పాటు చేసిన ఈవో గారికి యాజమాన్యానికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వెనక నుండి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గారు డాక్టర్ శరత్ గారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఇది ప్రారంభ దినం నుండి 15 రోజులు కంటిన్యూగా యోగా చేసి ఈనాడు యోగాంధ్ర భాగంగా ఇంటర్నేషనల్ డే మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయా విభాగాలు సహకరించి ఎంతో కృషి చేసి ఈ విధంగా ఆనందకరమైన వాతావరణంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన అన్ని విభాగాల వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మన సివిఎన్డిఎస్ఓ గారు, బోర్డు మెంబర్ గారికి, మా అధికారులందరికీ, ఆయా విభాగాలు ఏర్పాటు చేసిన విద్యుత్తు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, సివిల్, తర్వాత మీడియా వారికి అందరికీ కూడా ఎస్విబిసి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఈ అవకాశం నాకు కూడా కల్పించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈవో గారికి పాదాభివందనం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కాలేజీ వారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తర్వాత కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా ఈవో గారు మన ఎంప్లాయీస్ కాలనీలో కూడా నిర్వర్తించాలని కోరారు. ఆ విధంగా నిర్వర్తించాం. అందరూ ఉత్సాహంగా పాల్పొందారు. ఈ కార్యక్రమాన్ని యోగాని కంటిన్యూగా ఉద్యోగుల యొక్క మధ్యలో నిర్వర్తించడానికి ఇదివరకు ఉన్న యోగా సెంటర్ని పునఃప్రారంభించే దిశలో ఈవో గారు మనకు పునాది వేశారు. కాబట్టి దాన్ని కూడా మనం కొనసాగించే విధంగా మనం ప్రయత్నం చేసి దాన్ని ఉపయోగించుకొని మేలు పొందుదామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వివిధ విభాగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం ఓమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ కొరకు బ్రేక్ఫాస్ట్ ఆర్గనైజ్ చేయటం జరిగిందండి. దయచేసి